తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు గట్టి బిడ్డలని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ బిడ్డల అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పైన విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని వింటుంటే మనసు పులకరిస్తుందని చెప్పారు సీతక్క. మట్టి బిడ్డలే కానీ ఎట్టి బిడ్డలు కాదు, గట్టి బిడ్డలు. ఆ గట్టితనాన్ని, ఆ శ్రామిక తత్వాన్ని, పంటను, అదే విధంగా కష్టాన్ని కూడా అందులో చూపించినటువంటి మరి ప్రతిరూపంగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా మరి ఇందాక మా సోదరులు కూడా నా పేరు చెప్పడం జరిగింది. నేను ఇచ్చేది అధికారికంగా జిల్లా కలెక్టర్లకు ఎన్ఆర్ఈ చేసేస్తే వాళ్ళకి ఇస్తున్నాం, లేదా ఏమైనా గతంలో ఎక్కువ ఇచ్చిన కాడ కొద్దిగా తక్కువ ఇచ్చి ఇస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ డబ్బులు వాళ్ళకు పోయిన కాడ కాన్స్టిట్యున్సీకే ఇస్తున్నాం, కానీ వేరే రూపంలో లేదు. అదే విధంగా ఇందాక మా వాళ్ళు మాట్లాడుతున్నారు, మా బీజేపీ సోదరులు. మరి సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు, తల్లిని చంపి నువ్వు బిడ్డనిచ్చినావు అని నిండు సభలో అవమానించిరు. ఆ రోజు కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దానికి ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. కాబట్టి మేము ఎక్కడున్నా మేము పోరాటంలోనే ఉన్నాము. 1200 మందిని 1200 మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చినాక మళ్ళీ 400 మంది కుదించారు. కనీసం మీరైనా ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నామనేది